ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము 16వ వచనాన్ని ముఖ్యంగా మనము చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఈ యొక్క సమయంలో ప్రాముఖ్యంగా దీన్ని మనం చూడబోతా ఉన్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈరోజు ఈ యొక్క వచనం మీదే మనం ఎక్కువగా స్టడీ చేయబోతా ఉన్నాం. చూడండి, ఈరోజు నేను చెబుతున్నటువంటి వాక్యానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ. నేను ఇచ్చే టైటిల్ ఏదనగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ. మరి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమలోకి వెళ్ళే ముందు మనందరి ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు అనగా ఈరోజు అని కాదు, యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? దైవ మానవుడిగా ఈ లోకంలో వచ్చాడు. కాబట్టి మీ అందరికి కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏంటి అందరూ మౌనంగా ఉన్నారు? ఏంటి చెప్పరా నాకు క్రిస్మస్ గ్రీటింగ్స్? సో క్రిస్మస్ గ్రీటింగ్స్ దయచేసి నాకు తెలియజేయండి. ఓకేనా? నేను మీ అందరికి తెలియజేశానా లేదా? ఓకే, విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మరొకసారి మనం దేవుని యొక్క వాక్యం వద్దకు వద్దాం. 1957వ సంవత్సరంలో ఒక పత్రికలో ఒక విషయాన్ని రాశారనమాట. ఒక పత్రికలో ఒక విషయాన్ని రాశారు. ఏం రాశారు అంటే, ఈక్యుడార్ అనేటువంటి ఒక దేశంలో రెయిన్ ఫారెస్ట్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక 5 మిషనరీసు 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి 5 మిషనరీసు అతి కిరాతకంగా చంపబడ్డారు అని రాస్తూ వారు ఏమని రాశారు అంటే, ఈ 5 యొక్క యవ్వన కాల జీవితాలు వృధా అయిపోయాయి అని చెప్పేసి వాళ్ళు ప్రచురించారనమాట. 5 మిషనరీసు బహుభయంకరంగా చంపబడ్డారు. ఈ 5 యొక్క యవ్వన కాలం యొక్క జీవితాలు ఏమైపోయినాయి అంటే వృధా అయిపోయినవి అని చెప్పేసి రాశారు. చూడండి, 5 మిషనరీసు ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించడం నిమిత్తము ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. చూడండి, వాళ్ళకి తెలుసు, అనేక మంది వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇదిగో మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా చనిపోతారు, వాళ్ళు నరమాంస భక్షకులు, వారు క్రూరులు, ఎంతగా మిమ్మల్ని చంపేస్తారంటే అంతగా మిమ్మల్ని చంపేస్తారని చెప్పేసి అనేక మంది హెచ్చరించినప్పటికి కూడా, అనేక మంది వారి కుటుంబ సభ్యులు చెప్పినప్పటికి కూడా, స్నేహితులు చెప్పినప్పటికి కూడా, వారి దగ్గరికి మీరు ఎంత వెళ్ళినా ఎంత చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారని చెప్పినప్పటికి కూడా, వారికి ఇవన్నీ తెలిసినప్పటికి కూడా దాదాపు వాళ్ళని మచ్చిక చేసుకోవడం కొరకు, వారికి సువార్త చెప్పడం కొరకు వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలో అన్ని రకాలుగా ఇచ్చారు. వాళ్ళని ఎన్ని రకాలుగా ప్రేమించాలో అన్ని రకాలుగా ప్రేమించారు. వాళ్ళకి ఎంత దగ్గర అవ్వాలో ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నాలన్నీ చేశారు. అయినప్పటికీ కూడా 4 సంవత్సరాల తర్వాత బహుభయంకరంగా వారిని చంపివేసినట్లుగా జరిగింది. అంటే వారిని చంపివేయడం అనేది జరిగింది. ఎందుకు? మరి వాళ్ళకి తెలుసు కదా, అయినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసు, వాళ్ళు చనిపోతారని తెలుసు, ఖచ్చితంగా వాళ్ళు క్రూరులని తెలుసు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించాలనుకున్నారు, ఎందుకు వారిని ప్రేమించారు అనేటువంటి ఆలోచన చేస్తే, ఎందుకు వారి చేత చంపబడ్డారు అనేటువంటి ఆలోచన మనం చేసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే 2 కారణాలు. మొట్టమొదటిగా దేవుడు ఏం తెలియజేశాడు అంటే, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఇది మొదటి ఆజ్ఞగా ఆయన ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. కాబట్టి సువార్త విననటువంటి ఈ ప్రజలను ఎన్నుకొని వాళ్ళు ఏం చేశారంటే వారికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. దాదాపు క్రిస్మస్ దినాల్లోని సంఘటన జరిగింది. ఇప్పుడు 60 సంవత్సరాల పైగా అవుతా ఉంది. వారు ఆ సమయంలో అతి కిరాతకంగా చంపబడ్డారు. రెండోది ఏంటంటే, వారు నశించిపోకూడదని, వారు నాశనమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోకూడదని, వాళ్ళు నిత్యమైన నరకంలో ఉండకూడదని వాళ్ళను ప్రేమించి వారి పట్ల భారము కలిగి వీళ్ళు ఏం చేస్తారు అంటే వారి వద్దకు వెళ్ళారు. చూడండి ఎంత ప్రేమ
వారికి ఉందో, అందుకే వారి మధ్యకి వెళ్ళి వారు చనిపోవడానికి కూడా వారు ఇష్టపూర్వకంగా చనిపోయారు. ఈ మధ్య సెంటినల్ జాతి ప్రజల మధ్య కూడా ఒక అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళాడు. ఎవరికి కూడా తెలియదు, మనందరికి కూడా ఎవరికి కూడా తెలియదు అటువంటి ఒక జాతి ఉందని, ఇంకా వాళ్ళకి సువార్త వెళ్ళలేదని, వాళ్ళు యేసుప్రభుని ఒక్కసారి కూడా వినలేదని, ప్రజలే వారి దగ్గరికి వెళ్ళలేరని మనకు కూడా తెలియదు, మన భారతదేశానికి సమీపంగా ఉన్నప్పటికీ కూడా. కానీ అమెరికాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తెలుసుకొని వారి పట్ల భారం కలిగి, వారి పట్ల ప్రేమ కలిగి, వాళ్ళని చంపేసినా పర్లేదు, నేను ఎలా అయినా వారికి సువార్త చెప్పాలన్నటువంటి ఒక ఆశతోటి ఆ వ్యక్తి వెళ్ళి మరణించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన్ని బాణాలతో కొట్టి చంపినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇదంతా అంటే ఒక వ్యక్తి పట్ల ప్రేమ. మరి అలానే మనము శత్రువులుగా ఉన్నాము, తిరుగుబాటుదారులుగా ఉన్నాము, అతి కిరాతకులుగా ఉన్నాము. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమే. యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించడం మూలంగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నీవు నేను నశించిపోకూడదని, నిత్యమైన నరకంలో ఉండకూడదని నిన్ను నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టే యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం. ఆయనకు తెలుసు ఇదిగో వీళ్ళు నన్ను సిలువకు అప్పగిస్తారని, ఆయనకు తెలుసు అనేకులు నా మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారని, ఆయనకు తెలుసు నాకు శత్రువులు ఏర్పడతారని. అయినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఈ అద్భుతమైనటువంటి క్రిస్మస్ శుభదినాన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను గురించి, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను గురించి మనము తెలుసుకుందాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. బైబిల్ యొక్క సారాంశం అంతా కూడా ఈ వచనంలోనే ఉన్నది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. నిజ జీవితం యొక్క, మనుషుల యొక్క నిజ జీవితం యొక్క విలువంతా కూడా ఈ వచనంలోనే ఉంది అని చెప్పేసి పండితులు అంటూ ఉంటారు. తర్వాత జీవితం గురించి మనం ఏం తెలుసుకోవాలన్నా కానీ ఈ వచనాలు తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది అని చెప్పేసి మరొక భక్తుడు అంటా ఉన్నాడు. జీవితం యొక్క పాపం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా దాన్ని పోగొట్టుకోవాలో ఒక సొల్యూషన్ దొరకకపోతే ఈ వచనం చూడడం ద్వారా నీకంటూ ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి మరొక భక్తుడు తెలియజేస్తాడు. దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో నీకు తెలియాలి అంటే, నిజమైన క్రిస్మస్ ఏంటో నీకు తెలియాలంటే ఈ వచనం చూడడం ద్వారా నీకు నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి చెప్తాడు. నువ్వు నిత్యమైనటువంటి నాశనం కాకుండా, నేను నిత్యమైన నాశనానికి వెళ్లకుండా దేవుడే మనం రక్షించాడు అనే విషయం అర్థం కావాలంటే ఈ వచనం చూస్తే అర్థమవుతుంది. మనుషులు నాశనానికి వెళ్లకుండా, ఆ పరిస్థితుల్లో నుంచి ఆ పరిస్థితులు పరిష్కరించబడాలంటే, ఆ పరిస్థితులను బయటపడాలంటే ఈ వచనాన్ని అన్వయించుకోవడం ద్వారా, ఈ వచనాన్ని నమ్మడం ద్వారా మనం రక్షించబడతాము అని చెప్పేసి మరొక భక్తుడు తెలియజేశాడు. కాబట్టి ఈ వచనం గురించి మనము స్టడీ చేద్దాం. ఈ వచనం 3 భాగాలుగా నేను విభజిస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ. మొదటి మాట ఏంటి? దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ. రెండవ మాట ఏంటంటే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. మూడవ మాట ఏంటంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కానుక. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కానుక. మొట్టమొదటిగా దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, మూడవదిగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కానుక. కాబట్టి ఈ 3 విషయాలను ఈ యొక్క సమయంలో మన కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి, మీరు నాతో కలిసి ఆలకించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా చెప్తున్నప్పుడు ఆలకించవలసిందిగా కోరుకుంటాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనేటువంటి మాటను మొట్టమొదటిగా మనము చూస్తాము. చూడండి, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రేమించాడు అని చెప్పేసి మనం మొట్టమొదటిగా అర్థము చేసుకోవాలి. తర్వాత ఆయన మంచివారినే కాదు, చెడ్డవారినే కాదు, తనకు కృతజ్ఞులైనటువంటి వారిని, కృతజ్ఞహీనులైనటువంటి వారిని, నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని, పెద్దవారిని, చిన్నవారిని, చదువుకున్న వారిని, చదువు లేనటువంటి వారిని, ఒక వర్గం వారిని, ఒక వర్గం లేనటువంటి వారిని, వెనకబడినటువంటి వారిని, ఉన్నతమైన హోదా కలిగినటువంటి వారిని, అటువంటి ఏ జ్ఞానులని అజ్ఞానులని కాదు, దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తున్నట్లుగా ఇక్కడ మనకి తెలియజేయబడతా ఉంది. అంటే దేవుడు
మనకి నీతి కలుగునట్లుగా, మేలు కలుగునట్లుగా ఆయన మంచివాడై ఉండి మన పట్ల మేలు చేయడం కొరకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మనకిడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనం ప్రేమించామని కాదు, మొదటగా మనం ఆయన్ను ప్రేమించామని కాదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడుతోంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమకు ప్రతిరూపము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క స్వభావంలో ప్రేమ అనేది ఆయన యొక్క స్వభావము అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. దేవుడు యొక్క స్వభావం ఏంటంటే ప్రేమ. మనం ప్రేమకు చాలా వాటిని చూపిస్తూ ఉంటాం. ఈ లోకంలో తాజ్మహల్ను ప్రేమకు చిహ్నంగా చూపిస్తాం. ఇవేవి కూడా సరిపోవు. ఆయన ప్రేమకు ఆయనే సాటి, ఆయన ప్రేమమయుడును. ప్రేమ అనే దాన్ని నిర్వచించాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తే సరిపోతుంది అనే విషయాన్ని మనం మొట్టమొదటగా అర్థము చేసుకోవాలి. ఎలాంటి వారిని, అంటే ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తున్నాడు అంటే, నీచులుగా ఉన్నటువంటి మనవలను, దౌర్భాగ్యులైనటువంటి మనవలను, త్రాగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, ఏ యోగ్యత లేనటువంటి మనవలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది జాతికి, మతానికి, వర్గానికి అతీతంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. అయితే చూడండి, ఈ లోకంలో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. తల్లికి బిడ్డకున్నటువంటి ప్రేమ ఒక రకమైనది, సహోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉన్నటువంటి ప్రేమ మరొకటి, తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ మరొకటి. ఈ లోకంలో పిలువబడేటువంటి అనేక రకాలైన ప్రేమలు ఉన్నప్పటికీ కూడా ఈయన మానవుడిని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఏంటి అంటే అగాపే ప్రేమ. ఈయన మానవుడిని ప్రేమిస్తున్న ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఏంటంటే తిరిగి ఆశించినటువంటి ప్రేమ, తిరిగి నువ్వు నన్ను ప్రేమించాలి అనేటువంటి డిమాండ్ చేయనటువంటి ప్రేమ. ఇదిగో స్వార్థము లేనటువంటి ప్రేమ, జాలి, కరుణ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఇలాంటి ప్రేమతో, ఇటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతోటి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనలో అర్హత ఉందని కాదు, మన యోగ్యులమని కాదు, మనలో ఏమీ లేనప్పటికీ కూడా ఆయన జాలిపడి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఒక ఉదాహరణ నేను తెలియజేస్తాను. మంచి సమరయుడు అనేటువంటి కథలో ఒక వ్యక్తిని దొంగలు కొట్టేసి ఎరుకో నుంచి దిగి వచ్చి చుండగా, యెరూషలేము ఎరుకో వైపు ప్రయాణం చేసి దిగి వచ్చి చుండగా ఒక వ్యక్తిని దొంగలు కొట్టినప్పుడు అతడు ప్రాణాపాయ స్థితిలో ఉండి, ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉండి, ఆయన మరణించిన సిద్ధంగా ఉండి ఆ గాయాలతో ఉన్నప్పుడు, అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు ఇదిగో అక్కడ వెళుతున్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా అతని మీద జాలి పడాల. ఇదిగో ఇతను అయోగ్యుడు అనుకున్నారు, ఇదిగో ఇతనికి ఇలానే జరగాలి అనుకున్నారు. అయినప్పటికీ కూడా మంచి సమరయుడు ఏం చేశాడు అంటే ఆ వ్యక్తి మీద జాలి చూపిస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి మీద కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి మీద తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి జాలిపడి ఆయన గాయములన్నీ కూడా ద్రాక్షారసంతో, అంటే ద్రాక్షారసం తాపి నూనెతోటి ఆయన గాయములన్నీ కూడా కడుతూ తన గాడిద మీద వేసుకొని పూటకోళ్ళు ఇంటి దగ్గర తీసుకువెళ్ళి ఆమెతో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో ఈ వ్యక్తిని నువ్వు సంరక్షించు, ఇదిగో 2 దినారములు తీసుకో, మళ్ళీ నేను తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ వ్యక్తిని కాపాడి భద్రపరిచి క్షేమాన్ని దయచేయి, అతను త్వరగా కోలుకునేటట్లుగా నువ్వు సహాయం చేయి అని చెప్పేసి చెప్పి మళ్ళీ నేను తిరిగి వస్తాను, నీకు ఎంత ఖర్చు అయిందో అదంతా కూడా నేను భరిస్తాను అని చెప్పి, ఇదిగో ఇటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, ప్రేమ చూపించాల్సిన అర్హత లేనప్పటికి కూడా ప్రేమ చూపిస్తూ ఆ వ్యక్తి మీద జాలి పడుతూ ప్రేమ చూపించాడు. చూడండి, ఈ వ్యక్తి చూసినటువంటి ఈ సమరయుడు ఏం తీసుకున్నాడు అంటే బాధ్యత తీసుకున్నాడు. ఈ సమరయుడు ఏం తీసుకున్నాడు? బాధ్యత తీసుకున్నాడు, ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, రిస్క్ చేస్తూ ఉన్నాడు. ఇంకేం చేస్తాడు తెలుసా? ఎంత నష్టాన్నైనా భరించడానికి సిద్ధపడతా ఉన్నాడు. మరి దేవుడు కూడా ఇంతకంటే మరి ఎక్కువైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నాడు, నష్టాన్ని భరించడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఇదిగో ఎంత నష్టమైనా పర్లేదు, అంత నష్టాన్ని కూడా భరించడానికి ఆయన సిద్ధపడతా. అందుకే ఆయన ఏమంటాడు అంటే నేను చివరి వరకు కూడా నేను బలపరిచి నడిపిస్తానని చెప్పేసి, నేను మధ్యలో వదిలిపెట్టేటువంటి వాడను కాను, నేను మంచి గొర్రెల కాపరి, నా గొర్రెలను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేటువంటి వాడిని కాదు, చివరి వరకు నా మందను భద్రపరిచేటువంటి వాడను, నా మందను కాపాడేటువంటి వాడను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి ప్రేమను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎవరు కూడా ఎలాంటి ప్రేమను చూపించలేదు.
కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ఈయన ప్రేమలో త్యాగం ఉన్నది అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. ఈయన ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ లాంటి ప్రేమ కాదు, ఇది డెప్త్తో కూడినటువంటి జనరల్ లవ్ కాదు, ఇది స్పెసిఫిక్ లవ్ అని చెప్పేసి మనము అర్థము చేసుకోవాలి. బాధ్యతతో కూడినటువంటి త్యాగపూరితమైనది, శత్రువుని ప్రేమించేటువంటి ప్రేమ. ఎంత డెప్త్గా అంటే తన ప్రాణాన్ని సైతము అర్పించడానికి కూడా వెనుతీయనటువంటి ప్రేమ అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడింది, మనం ఇక మీదను భక్తిహీనులము చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే అక్కడ క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అనేటువంటి మాట అక్కడ రాయబడుతుంది. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. చూడండి, ఈ ప్రేమ ఎలాంటిదంటే దేవుడు అబ్రహామును అడుగుతాడు, నువ్వు నీ కుమారుడిని అర్పించాలన్నప్పుడు, తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించేటప్పుడు ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించడం అనేది సాధారణమైన విషయం కాదు. మరి అలాంటి ప్రేమ, అలా అర్పించడానికి కూడా వెనుతీనటువంటి ప్రేమను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కనపరుస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఆయన చూడండి, లోకముని ఎంతగానో ప్రేమించాడు. అంటే ఆయన ప్రేమ విలువైనది, త్యాగమైనది, అది ఆశించినటువంటి ప్రేమ, వాత్సల్యము చూపించేటువంటి ప్రేమ, రిస్క్ చేసేటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎవరిని ప్రేమిస్తుంది తెలుసా? లోకమును ప్రేమిస్తూ ఉంది. ఇక్కడ లోకము అంటే ఎవరు అంటే నీవు నేనే. లోకం అంటే ఎవరు అంటే నీవు నేనే. లోకము అనగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకాలుగా వాడబడినప్పటికీ కూడా ఇక్కడ వాడబడుతుంది ఏంటి అంటే, ఇదిగో నీ కొరకే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి మాట ఇక్కడ వాడబడతా ఉంది. దేవుని యొక్క ప్రేమకు షరతులు లేవు అని చెప్పేసి ఇక్కడ వాడబడతాం. షరతులు లేనటువంటి ప్రేమతోటి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి విధానంతో ఇక్కడ రాయబడతాం. దేవుడు నీతిమంతులు అనీతిమంతులు కాదు కానీ అందరినీ, ఏ భేదం లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి రాయబడి. ఇక్కడ లోకం అనగా చూడండి, ఇంకా చూడండి, లోకము ఎలా ఉంది అంటే పతనా వ్యవస్థలో ఉంది. లోకం ఎలా ఉంది? పతనా వ్యవస్థలో ఉంది. అందుకే లోకము కూడా విమోచన కొరకు అది గొప్ప మూలుగులతోటి వేదన పడుతున్నట్లుగా కూడా మనకి లేఖనాలు తెలియజేస్తూ ఉంటాయి. చూడండి, ఇంకా ఎలా లోకం ఉందంటే చీకటిమయమైపోయినటువంటి పతనా వ్యవస్థలో లోకము ఉంది. ఇక లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా ఎటువంటి స్థితిలో ఉన్నారు అంటే బహుభయంకరమైనటువంటి స్థితిలో, వేదన, బాధ, శోధన, తర్వాత తిరుగుబాటు, ఈ లోకంలో కావలసిన దుర్మార్గత అంతా కూడా ఆ లోకంలో అంటే ఆ యొక్క మనలో ఉన్నట్లుగా కనిపిస్తాం. చూడండి, ఎప్పుడైతే ఎందుకు ఈ విధంగా మనం ఈ విధంగా ఉన్నాము, ఎందుకు ఈ విధంగా అయింది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు చూడండి, పాపం వల్ల దేవుని యొక్క తీర్పు మానవుల మీదకి వచ్చింది. పాపం వల్ల ఏమొచ్చింది? మానవులకి దేవుని యొక్క తీర్పు వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క తీర్పు భూమి మీద ఉంటే మనుషులందరి మీదకి రావడం ద్వారా, ఆదాము ద్వారా సంక్రమించడం ద్వారా మనందరం కూడా ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో వెళ్ళిపోయాం. అంటే దేవుణ్ణి గ్రహించలేనటువంటి స్థితిలో వెళ్ళిపోయాం, దేవుణ్ణి వెతకలేనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయాం. అందరూ కూడా ఏకముగా పనికి మాలిన వారైతేలాగా మారిపోయాం. లోక మాల్యము చేత మనము కట్టబడినటువంటి వారిగా ఉన్నాం. తర్వాత ఇంకెలా ఉందంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉంటా ఉన్నాం. ఇంకా పాపం ప్రవేశించడం ద్వారా శారీరకమైన మరణం వచ్చింది. ఇంకా పాపం ప్రవేశించడం వల్ల ఈ శరీరానికి బాధ, దుఃఖము, అనారోగ్యము, శోధన, వేదనలు అవన్నీ కూడా ఈ యొక్క దేహానికి కూడా వచ్చాయి. పాపం వల్ల ఇంకేమొచ్చిందంటే నిత్య నాశనం వచ్చింది. పాపం వల్ల ఇంకేముందంటే నరక పాత్రులుగా, అంటే నరకపు అంచుల్లో నేను నిలిచినట్లుగా పాపం వల్ల మనందరం కూడా శపించబడినటువంటి వారుగా ఉన్నాం. పాపం వల్ల మనం ఏం కోల్పోయామో తెలుసా? దేవుని యొక్క వెలుగును కోల్పోయాం. దేవుని యొక్క వెలుగును పాపం వల్ల మనము కోల్పోయాం. నీతి మన హృదయంలో నశించిపోయినటువంటి వారుగా, అనీతిమంతులుగా మనము నిలిచిపోయినటువంటి వారుగా ఉన్నాం. ఇక దేవునితో సహవాసాన్ని కోల్పోయాం. ఇక దేవుని మీద విశ్వాసం అనేటువంటిది ఇంచ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సంపూర్ణ భ్రష్టత్వంలో మనందరం కూడా ఉన్నాము. ఇంకా మనం ఎలా మారిపోయామంటే ఒక మానవ మృగంలాగా మారిపోయాము. చూడండి, కొన్నిసార్లు కొందరు మృగంలా ప్రవర్తిస్తారు.
వారి హృదయంలో పాపం బయటపడతా ఉంది. అందుకే వాళ్ళు మృగంలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ మనం కూడా మృగాలమే, లోపల సంఖ్యలేసి ఉండబట్టి మన హృదయం అలా ఉంది. మన హృదయం కనిపించినటువంటి మోసకరమైనదిగా మానవ మృగంగా ఉంది. అందుకే మానవుని యొక్క హృదయము బహు ఘోరమైనటువంటి వ్యాధి కలదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. కాబట్టి ఇటువంటి స్థితిలో మానవుడు ఉండడం ద్వారా మానవ యొక్క హృదయము భ్రష్టమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి మానవ హృదయాలోచనలోంచి వచ్చి మానవుని సంపూర్ణంగా నష్టపరుస్తూ ఉంది. కాబట్టి మానవ యొక్క హృదయాలోచనలోంచి ఏమొస్తుంది? మానవ హృదయంలోంచి బయట నుంచి వచ్చేది ఏది కూడా మనం అపవిత్రపరుస్తుంది, కానీ లోపల నుంచి వచ్చేది మానవుడిని అపవిత్రపరుస్తుంది. లోపల నుంచి ఏమొస్తుందో తెలుసా? దుష్ట సాంగత్యం వస్తూ ఉంది. లోపల నుంచి ఏమొస్తుందో తెలుసా? స్వచిత్తమే, నీ స్వార్థం కొరకు నువ్వు బ్రతుకు, నీ చిత్తమే నువ్వు జరిగించుకో, ఇక ఎవరి మాట నువ్వు వినాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక రకమైనటువంటి స్వార్థం బయటకు వస్తూ ఉంది. ఇక ఏమో తెలుసా? నువ్వు శరీరానుసారంగా జీవించు, నీ సుఖమే నువ్వు చూసుకో, నీ ఆనందమే నువ్వు చూసుకో, నువ్వు బాగుంటే చాలు అని చెప్పేసి ఏం చేస్తుంది తెలుసా? శరీరసానంగా ప్రవర్తించేటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇంకా ఏమవుతుంది తెలుసా? వంచన, అవిధేయత, తిరుగుబాటు. ఇదిగో నువ్వు సృష్టికర్తని ఎందుకు పూజించాలి? సృష్టిని పూజిస్తే సరిపోతుంది, ఇదే నీ సృష్టికర్త అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు. ఇక గర్వము, ఇంకా తెలియకూడనటువంటి వంచనలు, కపటములు, మోసములు, భయంకరమైన అన్నీ కూడా మానవ హృదయంలోంచే వస్తూ ఉన్నాయి. చూడండి, పాపానికి శిక్ష మరణము అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే పాపాన్ని కొనసాగిస్తున్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళతాడు అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. మంచినీళ్ళు త్రాగినట్లుగా మనం పాపాన్ని త్రాగుతూ ఉన్నాము అనే విషయాన్ని కూడా మనము అర్థము చేసుకోవాలి. చూడండి, చేపకు ఏం తెలియదు తెలుసా? తనకు తడి తెలియదు. చేపకు ఏం తెలియదు తెలుసా? తడి తెలియదు, తడి ఉన్నట్లుగా తెలియదు. మానవులకు కూడా నేను పాపిని అనే విషయాన్ని తెలియదు అన్న రీతిలో తెలియకుండా మానవుడు నేను మంచోడినే అన్న రీతిలో మానవుడు ఉంటా ఉన్నాడు. చూడండి, ఇలాంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. మరి మానవులు ఆ యొక్క నరకంలోకి వెళ్లకుండా మానవులకు గొప్ప అవసరత ఏర్పడింది. మానవులకు చాలామంది ఏమంటారండి, పాస్టర్ గారండి నాకు డబ్బు లేదండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అది అవసరమే, కానీ అత్యవసరం కాదు. పాస్టర్ గారండి నాకు ఉద్యోగం లేదండి, పాస్టర్ గారండి నాకు అది లేదండి, ఇది లేదండి, కారు లేదండి, బంగ్లా లేదండి, అది లేదండి అంటూ ఉంటారు. అవన్నీ మానవులకు కావాల్సిందే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పాపమునకు పశ్చాత్తాపం పడేటువంటి, పాపము నుంచి విడిపించేటువంటి విమోచన మానవులకు కావాలి. అందుకే నికోదేము వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేనేం చేయాలి? తిరిగి జన్మించడం అంటే ఎలా? మారు మనసు అంటే ఎలా? ఇదిగో నేను పాపంలో నశించిపోతానేమో, నేనేం పొందుకోవాలని చెప్పేసి నికోదేము దేవుణ్ణి అడుగుతాం. అందుకే నికోదేము అంటున్నాడు, నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు తప్పక మారు మనసు పొందాలి. నువ్వు పరలోకంలో ఉండాలి అంటే నువ్వు తప్పక మారు మనసు పొందాలి, నువ్వు తిరిగి జన్మించాలి అని చెప్పేసి నికోదేముతోటి యేసు ప్రభు మాట్లాడుతావు. ఈరోజు మీతో కూడా నేను అదే మాట్లాడుతున్నా. నువ్వు నిత్యమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క సహవాసంలో ఉండాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందకుండా నీ పాపములోనే నువ్వు చనిపోయినట్లయితే నిత్యమైనటువంటి నరకాగ్నిలో నువ్వు ఉంటావు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం తెలుసా? మనం మారు మనసు పొందాలి. మనం రక్షించుకోలేము, మనల్ని విడిపించుకోలేము. సాతాను యొక్క సంఖ్యల చేత ఆ బందీఖానంలో బంధింపబడి ఆ కారాగారంలో ఉండి శిక్షను అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నాం. ఎవరు కూడా మనల్ని విడిపించలేరు. కాబట్టి మానవులకు గొప్ప అవసరం ఏంటో తెలుసా? ఉద్యోగం కాదు. మానవులకు గొప్ప అవసరం ఏంటంటే చదువు కాదు. ఆయన చదువే మానవులకు కావాలంటే ఆయన మంచి విద్యావేత్తలను పంపించి ఉండొచ్చాము. మానవులకు డబ్బే అవసరం అయితే ఆయన మంచి ఆర్థికవేత్తలను పంపించేవాడు. మానవుడికి సాంకేతిక జ్ఞానం అవసరమై ఉంటే ఆయన ఇంజనీర్లు పంపించవచ్చు. కానీ మానవునికి అవసరమైంది తెలుసా? పాపము నుండి విమోచన. మానవునికి అవసరం ఏంటో తెలుసా? పాపము నుండి విమోచన, పాపము నుండి పాప క్షమాపణ మానవునికి కావాలి. అది మానవుని యొక్క గొప్ప అవసరత ఉంది. మన పితరుల ద్వారా వచ్చినటువంటి పాపమును మనము ఆ యొక్క దోషమును మూటగట్టుకున్నటువంటి వారుగా ఉంటా ఉన్నాము. అంటే ఆ పాపం మనల్ని వెంటబడి నరకానికి ఈడ్చిపోయేటట్లుగా ఉన్నది. కాబట్టి మనము ఏదేను మనంలో ఉన్నటువంటి ఆ యొక్క అవిధేయతను మనం మూటగట్టుకున్నాం. ఆ విధేయతతోనే కొనసాగుతున్నాము. ఒకవేళ ఆ విధేయతతో కొనసాగితే మనం నిత్యమైన నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితిలో, నిస్సహాయంగా ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే అన్నాడు, దేవుడు లోకముని ఎంతగానో
ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమ అద్భుతమైంది. అలాంటి ప్రేమతోటి ఆయన ప్రేమిస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? చూడండి, మన నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. చూడండి, ఇక్కడ నశించిపోయింది ఇంత అయితే, చూడండి నేను ఒక సామెత చెప్తాను, అది మీరు కరెక్టో కాదో చెప్పండి. నేను ఒకవేళ ఆ సామెత ప్రకారం నేను ప్రవర్తిస్తే నేను ఒకవేళ వెర్రివాడినో కాదో మీరు చెప్పండి. ఇదిగో నా దగ్గర ₹1 పోయిందనుకోండి, నా దగ్గర నేను రూపాయి ఎదుక్కునేటువంటి క్రమంలో నా ₹1,00,00,000 బాగొట్టుకున్నాను అనుకోండి, నన్నేమంటారు మీరు చెప్పండి? వెర్రివాడు అంటారు. రూపాయి పోతే ₹1,00,00,000 బాగొట్టుకోవటం ఏందని చెప్పేసి అంటారా లేదా? కానీ దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మీ కొరకు పంపించాడు. నశించిపోయినటువంటి మనం రక్షించిన కొరకు, పోగొట్టుకున్నటువంటి మనల్ని తిరిగి సంపాదించు కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి, తన యొక్క విలువైనటువంటి సొత్తును, తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. చూడండి, మరి రెండవ మాట ఏంటంటే అద్భుతమైనటువంటి అద్వితీయ కుమారుడు. రెండవ మాట ఏంటంటే అద్వితీయ కుమారుడు. చూడండి, ఆయన ఎవరిని పంపించలేదు. ప్రవక్తలను ఆయన మాట వినండి అని పంపించాడు. ప్రవక్తలు ఎవరు కూడా ఒక వ్యక్తిని డైరెక్ట్గా రక్షించలేరు. తర్వాత దేవదూతలను ఆయన పంపించలా. ఆయనే స్వయముగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. దేవుడై ఉండి దేవునితో సమానుడుగా ఉన్నటువంటి ఆయన, తన తండ్రి రొమ్మున కుడిపార్శ్వమున ఉన్నటువంటి ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన ద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోకి వచ్చాడు. చనిపోతున్నటువంటి మనము, తీర్పు పొంది శిక్షావిధులైనటువంటి మనల్ని, నిత్యమైనటువంటి నరకంలో యుగయుగాలు ఉన్నటువంటి మనల్ని, శాశ్వతమైన జీవితాన్ని కోల్పోయి రక్షణ అంటే శాశ్వతమైన జీవితాన్ని కోల్పోయి శాంతి సమాధానాలైనటువంటి మనల్ని రక్షించడం కొరకు ఆయనే తన అద్వితీయ కుమారుణ్ణి పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ అద్వితీయ కుమారుడు అంటే ఏకైక దేవుడు. అద్వితీయ కుమారుడు అంటే ఇటువంటి వాడు మరి ఎవరు కూడా లేరు అనేటువంటిది మాట. తండ్రితో మొదటి నుంచి నా ఉన్నటువంటి వాడు, తండ్రి యొక్క ఎగ్జాక్ట్ రిప్రజెంట్, దేవుని యొక్క అదృశ్య స్వరూపం కలిగినటువంటి వ్యక్తి. అందుకంటే నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు. చూడండి, పరలోకంలో ఆకర్షణ తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే పరలోకంలో ఆకర్షణ. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ప్రతిబింబము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయనే దేవుని యొక్క మహిమ స్వరూపి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. పాత నిబంధనల టైంలో ఆయన యొక్క పస్కా గొర్రె పిల్లలాగా ఆయన వధించబడినట్లు వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత వాగ్దాన దేశముగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు కుమారునిగా మనం నిత్యమైనటువంటి జీవానికి వారసులు చేయడం కొరకు, ఎందుకు వారసులు చేయాలంటే దేవుని యొక్క నియమాలను మనం ఉల్లంఘించి మనం దేవుని యొక్క మహిమను కోల్పోవడం ద్వారా తిరిగి ఆయనతో సమాధాన పడ్డ కొరకు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం కొరకు ఆయన ఈ లోకంలోకి వస్తూ ఉన్నాడు, వచ్చాడు. అందుకే సిమియోను చూడండి, 2వ అధ్యాయము సిమియోను చూడండి. సిమియోను చూస్తే సిమియోను ఏ విధంగా 2వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి, ఆయన గురించి ఏం మాట్లాడుతూ ఉంటాడో ఒకసారి మనం చూద్దాం. సిమియోను ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలోనికి ఆయనకు సున్నతి తీసుకువచ్చినప్పుడు ఆయన 2 చేతుల్లో తీసుకొని ఇజ్రాయేలు ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన ఏమంటాడు అంటే 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో, యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టు వాడు. చూడండి, ఆయన దేని కొరకు కనిపెడతానంటే ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు. వాస్తవంగా ఈ మాటలు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు అంటే ఆ టైంలో యూదులందరూ ఏమనుకునేవారు తెలుసా? ఏమనుకుంటే దేవుడు ఒక యూదులను మాత్రమే ప్రేమిస్తాడు, అంటే నీతిగా ఉన్నటువంటి యూదులను మాత్రమే, నిజమైన యూదులను మాత్రమే ప్రేమిస్తాడు, ఇక అన్యులను ఆయన తిరస్కరిస్తారు అని చెప్పేసి అనుకుంటా ఉండేటువంటి వారు. కాబట్టి అవేది కూడా సత్యము కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క సిమియోను ఏం చేస్తున్నాడు అంటే ఇజ్రాయెల్ యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, మెస్సయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను ఈ స్థితిలో నుంచి ప్రభువా నువ్వు కాపాడుతావు ప్రభువా, అయ్యా ఈ మానవాళిని ప్రభువా నువ్వు ఎప్పుడు విమోచిస్తావు ప్రభువా, అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చి సిలువ కార్యం చేస్తావు, ఒక పస్సుగా నువ్వు ఎప్పుడు వధింపబడబోతావు అని చెప్పేసి ఆయన
ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన 2 చేతుల్లో తీసుకొని ఆయన ఏమంటాడో చూడండి 29వ వచనంలో, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చిన. అంటే ఆయనకి దేవుడు ఏంటంటే, ఆయనకి దేవుడు వాగ్దానం చేశాడంటే రక్షకుడిని చూడకుండా నువ్వు చనిపోవు అనేటువంటి వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు రక్షకుడిని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి ఏమన్నా నాథా అంటున్నాడు. నాథా అంటే సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికర్త అనేటువంటి దేవ, సార్వభౌముడైనటువంటి దేవ అనేటువంటి అర్థం అనమాట. ఇప్పుడు దేవుడిని రక్షకుడిని తీసుకొని ఏమన్నాడు తెలుసా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవ, సార్వభౌముడైనటువంటి దేవ అని చెప్పేసి ఆయన్ను మహిమపరుస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన గురించి ఏమన్నాడు తెలుసా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతుని ప్రభువా. అయ్యా, ఈ లోకంలో ఉన్న వారందరినీ రక్షించుటకు నువ్వు రక్షకుడిగా, విమోచకుడిగా నువ్వు వచ్చావు ప్రభువా. నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు, నీవే దిగి వచ్చావు ప్రభువా. ఇదిగో నిన్ను నా కనులారా నేను చూస్తున్నాను ప్రభువా. నువ్వు లోకముని ఎంతగానో ప్రేమించావు ప్రభువా. నువ్వు ఇజ్రాయేల్ ఆదరణ కొరకు నువ్వు వచ్చావు ప్రభువా అని చెప్పేసి క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆయన నీ యొక్క ఆదరణ కొరకు, నా యొక్క ఆదరణ కొరకు ఆయన వచ్చాడు. ఇక్కడ ఆదరణ అంటే నిరీక్షణ లేకుండా మనం ఉన్నాం. చూడండి, ఎప్పుడు ఆదరణ కావాలి తెలుసా, మనం ఒక ప్రమాదం మనకు జరిగినప్పుడు, అసలుకి మన పరిస్థితి బాగోలేనప్పుడు మనకు ఆదరణ కావాలి. మన పరిస్థితి బాగుందా, మన పరిస్థితి ఏమీ బాగోలా, మన పరిస్థితి ఏంటి అంటే వాస్తవంగా నరక ప్రాప్తులైనటువంటి పరిస్థితి, ఆదరణ లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక విమోచకుడుగా, ఒక రక్షకుడుగా, ఒక ఆదరణకర్తగా, ఒక ఆదరణలాగా ఆయన ఈ లోకంలోనికి వస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు మనల్ని ఆదరించడానికి, మనల్ని విమోచించడానికి, మనకు నిరీక్షణ చూపిస్తూ ఉంటున్నాడు, నిరీక్షణ చూపించడానికి వస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆయన ద్వారా తప్పనిచ్చి ఎవడు కూడా నిత్య జీవాన్ని పొందుకో, నా ద్వారా తప్ప. అందుకే ఆయన ఒక నిరీక్షణ, ఒక కాంతి రేఖగా ఆయన కనిపిస్తూ మనకు విమోచనకి ఆయన ఒక ప్రణాళికగా మనం చూపిస్తూ ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా, ఆయన గొప్ప కుమారునిగా ఎందుకు వచ్చాడో తెలుసా, ఆయన మరణించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించి ఆయన మరణించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. చూడండి, దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడితో సమానంగా ఉన్నటువంటి వ్యక్తి. నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఒక్క నిమిషం. ఆయన ఒక కానుకగా, ఒక గిఫ్ట్గా మానవాళ్ళందరి నిమిత్తము ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే ఇక్కడ యోహాను సువార్త చదివేటప్పుడు సంఖ్యాకాండము, పాత నిబంధనల సంఖ్యాకాండం 21వ అధ్యాయాన్ని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ యొక్క అవిధేయత వల్ల విషసర్పము వారిని కాటు వేసినప్పుడు వారందరూ కూడా మరణించినట్లుగా ఉంది. చాలామంది ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించబడటానికి వాళ్ళు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఏం చేస్తాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద ఉంచుతాడు. ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద ఉంచాడో మోషే చెప్తాడనమాట, ఇదిగో వెళ్ళి ఆ యొక్క ఇత్తడి సర్పం చూసినప్పుడు వారు ఆ యొక్క తాపకరమైనటువంటి పాముల నుంచి, ఆ విషయం నుంచి రక్షించబడతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు, ఆ ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు ఆ కాటు వేసినటువంటి ఆ యొక్క పాము యొక్క విషయం అంతా కూడా వారి శరీరంలోంచి వెళ్ళిపోయి వారు బ్రతికినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీవు నేను తిరిగి జీవాన్ని పొందుకునేటట్లుగా ఆయన కూడా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు తెలుసా, నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను నశించిపోకుండా, పాపం అనేటువంటి విషము చేత మరణించకుండా నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన ఒక కానుకగా, ఒక అద్భుతమైనటువంటి కానుకగా, ఒక కృపగా మన వద్దకు వచ్చినట్లుగా ఇక్కడ రాయబడుతుంది. అక్కడ ఎవరైతే ఆ యొక్క ఇతర సర్పం వైపు చూస్తారో వారు బ్రతుకున్నట్లుగా దేవుడు కూడా
ఏం చేశాడు అంటే మన కొరకు ఎత్తబడినటువంటి కలువరి శిలువలో మన కొరకు, మన పాపముల కొరకు ఎత్తబడినటువంటి వాడుగా ఆయన ఏం చూపిస్తున్నాడు తెలుసా? అలా చూడటం వల్ల మనకేం జరుగుతుందో తెలుసా? ఒక మార్గము ఏర్పడతా ఉంది. ఒక దారిని మనం మర్చిపోయాం. ఏ దారిని మర్చిపోయాం తెలుసా? జాన్ బన్యన్ అంటాడు, ఏ దారిని మర్చిపోయామంటే దేవుని యొక్క ఊరు అనేటువంటి ఒక దారి ఉంది. అంటే దేవుని పట్టణానికి వెళ్ళాలంటే, దేవుని ప్రదేశానికి వెళ్ళాలంటే ఒక దారి ఉంది. ఆ దారిని మానవులందరూ కూడా మర్చిపోయారు. ఆ దారిలోంచి బుద్ధిహీనులై దారి తప్పిపోయారు. ఆ దారి తెలియక చీకట్లో తచ్చాడుతున్నట్లుగా మానవులు తచ్చాడుతూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి దేవుని యొక్క ఊరికి త్రోవను యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేశాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి త్రోవను ఏర్పాటు చేస్తాను. అవిధేయులై త్రోవ తప్పిపోయినటువంటి వారికి, త్రోవ తప్పిపోయి ఆయాసపడుతూ ఇదిగో ఆ దాన ధర్మాలు, ఆ కార్యాలు, ఈ కార్యాలు చేయడం వల్ల ఇదిగో నేను ఖచ్చితంగా ఆ దారిలో వెళ్ళి దేవుని యొక్క ఊరిలో చేరుకోగలను అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆయాసపడతా ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా వ్యర్థమని చెప్తూ, ఇదిగో నేనే ఆ దారిని చూపించేవాడను, నేను దేవుని దగ్గరకు పోయేటువంటి దారిని చూపించేవాడు నేను, మీరు నా వైపు చూడండి, మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు అని చెప్పి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అద్భుతమైన కానుక ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ లోకంలోకి వచ్చి చూడండి, నువ్వు ఒకవేళ ఒక సైనికుడు అనుకోండి, నీవు యుద్ధానికి వెళ్ళాలి, ముందు వరుసలో ఉండాలి, ఇక చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి వచ్చి ఇదిగో నువ్వు వెళ్ళొద్దు, నేను వెళతాను నీకు బదులుగా అని చెప్పేసి ఆ ముందు వరుసకు వచ్చి యుద్ధం చేసినప్పుడు ఆ తోటాక ఆ వ్యక్తి బలైపోయాడు అనుకోండి, మనకేమనిపించింది? ఆ స్థానంలో వాస్తవంగా నేనుండాలి, నేను మరణించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం. అలానే నీ స్థానంలో నీకు బదులుగా నీవు దేవుని యొక్క ఉగ్రతను భరించాల్సి ఉంటే నీ స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉగ్రతను భరిస్తూ ఉన్నాడు. పాపులను దేవుడు విడిచిపెట్టడు, పాపులకు తప్పక ఆయన శిక్షిస్తాడు. ఆయన పాపాన్ని చూసి చూడనట్లు ఉండడు, తప్పకుండా దాన్ని ఆయన శిక్షిస్తాడు. మరి అలా శిక్షిస్తే నన్ను ఆయన శిక్షించాల్సిందే. కానీ మనల్ని ప్రేమిస్తూ అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి అద్వితీయ కుమారుడికి ఈ లోకంలోకి వచ్చి నీ శాపం అంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు, నీ దోష శిక్ష అంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు, నీ యొక్క పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో ఆకాశముకు భూమికి మధ్యలో ఆయన కలువరి శిలువలో ఆయన వేలాడుతూ ఆ శిక్షనంతటిని కూడా భరిస్తూ దేవుని యొక్క ఉగ్రతను ఆ యొక్క సమయంలో ఆయన భరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతను ఎప్పుడైతే ఆయన భరిస్తూ ఉన్నాడో, ఆయన ఎప్పుడైతే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో, ఒక్కసారిగా ఆకాశం అంతా కూడా చీకటైపోయింది. ఆ యొక్క కొండ రెండుగా చీలిపోయింది, దేవాలయపు తెర రెండుగా చీలింది. అంతగా చీకటి అంతగా దేవుని యొక్క ఉగ్రత నీ స్థానంలో నా స్థానంలో ఆయన భరించి. ఇదంతా కూడా ఎందుకు తెలుసా? నువ్వేదో నీతిమంతుడు అనో, నువ్వేదో మంచివాడవనో అని కాదు. ఆయన మన నీతిమంతులుగా ఉండగానే, భక్తిహీనులుగా ఉండగానే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? ఈరోజు జరగల, ఇప్పటికిప్పుడు జరగల. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణము పెడతా ఉన్నాడు. కాబట్టి నీకొక ఆదరణ ఏంటంటే, నీవు పాపంలోనే నశించిపోకుండా నీకొక ఆదరణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడిగా వచ్చాడు, ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు, ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం తెలుసా? మనకు ఆదరణ తెలుసా? దేవుడే మనకి తోడుగా ఉన్నాడు. మన పక్షాన ఒక వ్యక్తి మన కొరకు మన స్థానంలో బలి అయ్యాడు. ఆయన ఇమ్మానుయేలు, దేవుడే నీకు తోడు. ఇప్పుడు నీకు నాకు తోడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అందుకే ఆయన ఏమంటాడు చూడండి, ఇక్కడ చివరి వచనంలో 16వ వచనంలో చివరిగా ఆయన ఏమంటాడు చూడండి, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కాబట్టి ఆయన అనుగ్రహించాడు, బాగానే ఉంది. అయితే ఆయన ప్రేమలో ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ చెప్పండి?
ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరూ కొరకు ప్రాణం పెడతా ఉన్నాడు, ఒక కండిషన్ అప్లై చేస్తూ ఉన్నాడు. చెప్పండి, చూడండి, అందరూ చూడండి, ఒక కండిషన్ అప్లై చేస్తున్నాడు. దేవుని ప్రేమలో ఒక కండిషన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి గిఫ్ట్గా నిత్య జీవిస్తానంటున్నాడు? ఎవరికి పరలోక భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు? ఎవరికి? ఆయనయందు విశ్వాసం ఉంచినటువంటి వారికి. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఎటువంటి క్రీస్తు మీద మనం విశ్వాసం ఉంచాలి అంటే, వరాలు ఇచ్చేటువంటి క్రీస్తు మీద కాదు, స్వస్థతలు చేసేటువంటి క్రీస్తు మీద కాదు, క్రీస్తుని ఆ కోణంలో కాదు చూడాల్సింది, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు మీద మనం విశ్వాసం ఉంచాలి. రక్షకుని మీద మనం విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం మీదే మన క్రైస్తవ జీవితం ఆధారపడింది. నీ విశ్వాసం సరిగా లేదనుకోండి, నీ క్రైస్తవ జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే వ్యర్థంగా ఉంటుంది. కాబట్టి నీ యొక్క అభిప్రాయం మీదే నీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు నువ్వు ఎటువంటి అభిప్రాయంతో నువ్వు ఉన్నావు? యేసుక్రీస్తు దేవుడని విశ్వసించి, ఈయన నా కొరకు చనిపోయాడు, ఈయన నా దేవుడు, ఆయన నా కొరకు చనిపోయాడు, ఇగో మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, తిరిగి ఆయన రాబోతున్నాడు, ఆయన పాపరహితుడు, నన్ను దేవునితో సహవాసం ఉంచుట కొరకు ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు అని నిజంగా విశ్వసించినట్లయితే ఆ విశ్వాసం నిన్ను రక్షించింది. ఏ విశ్వాసం నిన్ను రక్షించి తెలుసా? సేవింగ్ ఫెయిత్ నిన్ను రక్షించింది. అట్టి విశ్వాసం నిన్ను రక్షించింది. అంతే తప్పనిచ్చి ఇంకేదో యేసుక్రీస్తుని ఊహించుకుంటే ఆ విశ్వాసం ఏది కూడా నిన్ను రక్షించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఆ విశ్వాసం నిన్ను రక్షించింది. అయితే ఆయన కండిషన్ అప్లై చేస్తున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, అయ్యా నేను ఘోర పాపిని, నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాను, అయ్యా చాపకు తన తడేంటో తెలియదు కదా ప్రభువా, అలానే నేను పాపిని ప్రభువా, నా పాపం ఏంటో నాకు అర్థం కాదు ప్రభువా, నేను అంతమైన ఘోరమైనటువంటి పాపిని, నా హృదయంలోంచి ప్రతిదినం కూడా ప్రభువా భయంకరమైనటువంటివే వస్తూ ఉన్నాయి ప్రభువా, నా మనస్సాక్షిగా నాకు తెలుసు ప్రభువా నేను ఎంత పాపినో, అయ్యా నువ్వు నన్ను క్షమించు, అయ్యా నాకు తిరిగి నిత్య జీవాన్ని నాకు దయచేయి, నీ నిరీక్షణ నాకు దయచేయి ప్రభువా అని ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి మన పాపములు ఒప్పుకొని ఆయన దగ్గర విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు క్షమించినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని హత్తుకొని దేవునిలో కొనసాగేటువంటి వారిగా ఉండాలి. అందుకే ఎవరో చాలామంది చెప్తా ఉంటారు, నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను, అది ఇదని చెప్తా ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మరణం వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారే రక్షించబడినట్లు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గొర్రెల్లాగా ప్రవర్తించవచ్చు, కానీ రేపు తీర్పు దినాన ఆయన న్యాయాధిపతిగా వచ్చి గొర్రెలను మేకలను ఆయన వేరు చేస్తాడు. ఒకవేళ నువ్వు మేకగా ఉన్నట్లయితే, నకిలీ భక్తితోటి నువ్వు ఉన్నట్లయితే నువ్వు నాశనానికి పోతావు. కాబట్టి ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు దేవుడు అని నమ్ము, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని నమ్ము, ఆయన నీ కొరకు సిలువలో చనిపోయాడని నమ్ము. ఇది నమ్మి నిత్య జీవం పొందుకునేటట్లు వారిగా ఉందాం. రక్షణలో ఎష్యూరెన్స్ ఉంటుంది. రక్షణలో ఏముంటుందంటే మనకు నిశ్చయిత ఉంటుంది. రక్షణ నిశ్చిత మీరందరూ పొందుకోవాలని దేవుని పేరిట తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలు మన వీడికిలో దీవించును గాక. ఆమేన్.